మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మన సంఘం ముందుకెళ్ళాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా మనం పోరాట మార్గమే తప్ప మనం అమ్మ అయ్య అంటే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దిశగా మన తెలంగాణ గిరిజన సంఘాన్ని ప్రతి తండాలలో మనం తీసుకెళ్లి అక్కడ తండాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సమస్యను పరిష్కరించే విధంగా మనం ఖచ్చితంగా ఆ విధంగా మన సంఘాన్ని తీసుకెళ్లి పోరాటాల రూపంలో మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి తప్ప మనం అమ్మ అయ్య అంటే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అన్న మన ముఖ్య వీరభద్రం గారు చెప్పినటువంటి కర్తవ్యాల్ని తండా కమిటీలు కావచ్చు, సంఘ సభ్యత్వం కావచ్చు, మన ఇప్పుడు మహాసభల షెడ్యూల్ వచ్చాయి. తండా కమిటీలు అయిపోయిన తర్వాత మండల మహాసభలు ఉంటాయి, తర్వాత జిల్లా మహాసభలు, మార్చి ఎండింగ్లో ఏప్రిల్ నెలలో మన రాష్ట్ర మహాసభ కూడా మన మహబూబాద్లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ మన సంఘం వాళ్ళు కూడా మనకు గైడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సంఘాన్ని, మన మహాసభల్ని మనం సక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం అందరం నడుం బిగించి మన తండాలలో సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఈ మహాసభల్లో కూడా మన జన సమీకరణను ఫాలోఅప్ చేసి మన ఈ సమస్యల మీద మనం పోరాటం చేసి మన సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈ మండలాల వారీగా కూడా ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు మీ తండాలలో తండ కమిటీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఏంటంటే గత 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వామపక్ష కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి 64 ఎంపీల మద్దతుతో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు దుర్మార్గంగా బీజేపీ మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. వాస్తవంగా అటువంటి కార్యక్రమాలను ఈ బీజేపీ మతతత్వం దిశగా ఈ భారతదేశాన్ని ఒక మత భారతదేశంగా మార్చే కుట్రలో భాగంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి భిన్నత్వంలో ఒక భారతదేశాన్ని, ఒక గొప్ప మంచి పేరుంది భిన్నత్వంలో ఏకత్వం, అటువంటి భారతదేశాన్ని ఒక మతతత్వం దిశగా ఈ బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా మార్చే విధంగా కుట్రలు చేస్తా ఉంది. కాబట్టి మనం అటువంటి కుట్రలను భగ్నం చేసే విధంగా మనం అందరం ఉద్యమాల్లో ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని మళ్ళా మనం కాపాడుకోవాలంటే తండాలలో మనం పకడ్బందీగా ఉద్యమాలు నిర్వహించి విబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి యథావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మనం తండాలలో మనం దీన్ని ముఖ్యంగా గ్రామాలలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తండాలలో కమిటీలు వేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉపాధి హామీని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది హైదరాబాదు, విజయవాడ వలసపోతున్నటువంటి సందర్భంలో ఆనాడు వామపక్ష పార్టీలు వలసలు పోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చనిపోతా ఉన్నారు. చాలా మంది శవాల ఇంటికి వస్తున్నారు. ఆ విధంగా దూరం ప్రాంతాలలో వలసలు పోవద్దు అని చెప్పేసి కాన్సెప్ట్ తో ఆ రోజు వామపక్ష పార్టీలు బలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి తెచ్చినటువంటి ఉపాధి హామీని ఈ రోజు రద్దు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే ఈ వలసలు తగ్గాలన్నా కంపల్సరిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, ఉపాధి చూయించాలి. ఆ ఉపాధి దిశగా చాలా మంది పేద కుటుంబాలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి చట్టాన్ని రద్దు చేయటం చాలా దుర్మార్గమైంది. అందుకనే మనం తండాలలో పోయినప్పుడు మండల మహాసభలలో మండలాల్లో ఖచ్చితంగా మనం ఇటువంటి కార్యక్రమాలను మనం బలంగా ముందుకు తీసుకెళ్లి ఆ చట్టాన్ని మనం కాపాడుకునే విధంగా మన సంఘం పోరాటం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు మండలాల వారీగా మీరు తండా కమిటీలు ఎన్ని వేస్తారు ఏందనేది మండలాల వారీగా మీరు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.